ఆర్జీవన్ ఏరియాలో శనివారం 6 డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి CNMD బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన జరుగుతుందని చెప్పారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారికి ఆర్జీవన్ ఏరియాలోని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నూతన ఉద్యోగులు పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని సంస్థ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎన్నో మన కొత్త మైన్స్ స్టార్ట్ చేయడానికి కంపెనీ ఆల్రెడీ 5 or 6 మైన్స్ ఈ ఇయర్లో చాలా మనకు షురూ అవుతున్నాయి. సో ఫ్యూచర్ అనేది చాలా బాగున్నది. కానీ మనం కంట్రీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దేర్ సిటిజన్స్ ఆర్. సో మనమందరం కనుక మంచిగా మన తరఫు నుండి పనిచేస్తే డెఫినెట్లీ సింగరేణిని మళ్ళీ మనం 100 million tons కంపల్సరీ మేము ఉన్నప్పుడు మేము సాధించలేకపోయాం, కానీ మీ కళ్ళతో మీరైతే చూస్తారు కంపల్సరీ 100 ఇంకా ఎక్కువ కూడా తీయచ్చు. సో డిమాండ్ ఉన్నది. కేవలం ఏంటంటే మన తరఫు నుండి కొన్ని ఉన్నాయి సవాల్స్. ఆ సవాళ్ళు మీకు ఆల్రెడీ కొన్ని తెలిసి ఉంటాయి, ఇంకా కొన్ని మీకు ఫ్యూచర్లో తెలుస్తాయి. సో మీరందరూ ఏముంటుందంటే అల్టిమేట్ థింగ్ ఈజ్ ద డిసిప్లిన్ అండ్ డెడికేషన్. దీస్ ఆర్ 2 things which are most important things. సో ఇది కనుక నేను మీకు అందరికీ పోతూ ఎందుకంటే దగ్గరలో నేను రిటైర్మెంట్ ఉన్నది, మీ అందరికీ నేను ఇచ్చిన సలహా ఏంటంటే కైండ్లీ బీ ఆనెస్ట్, బీ డెడికేటెడ్ అండ్ బీ. ఈ కార్యక్రమంలో DGM పర్సనల్ కిరణ్ బాబు, AITUC నాయకులు అరెల్లి పోషం, CMOAI ప్రతినిధి క్రాంతి కుమార్, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, GM ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ PO శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.